దేవుని వల్లైన రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడినట్లుగా ఈ దినమున నీ యొద్దకు పంపబడుతుంది. నీదే కులమైన, ఏ మతమైనా, నువ్వు ఏ ప్రాంతీయ భాషకు చెందిన వ్యక్తివైనా ఏం పర్వాలేదు, కానీ ఈ వాక్యము, ఈ రక్షణ దేవుని వల్ల కలిగేది నీ యొద్దకు పంపబడుతుంది. గుర్తుపెట్టుకో. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4:22. యోహాను సువార్త 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. తెలియని దానిని ఆరాధిస్తూ రక్షణ కలుగుద్ది అనుకుంటున్నావు. తెలియని దానిని ఆరాధిస్తున్నావు. తెలియని దానిని ఆరాధిస్తున్నావు. రక్షణ వాక్యము నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతుంది. మరొక మాట చదువుకో.